ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. మేమిక్కడ నుండి ఎప్పుడూ పైకి చూడలేదు. మిచిగాన్ సరస్సు సమీపంలో ప్రతి సెలవు దినాన్న కొంతమంది గోల్ఫ్ ఆటను ఆడటానికై వెళ్తూ ఉంటారు. ఒకరోజు వారి స్నేహితుడైన మార్క్ను తీసుకువెళ్లారు. వాళ్ళంతా ఆటలో నిమగ్నమై ఉన్నారు. వెళ్ళిన ఆ స్నేహితుడు ఆ సుందర దృశ్యాన్ని చూడండి అని గట్టిగా అరిచాడు. అక్కడ బంగారు ఇసుక తిన్నెల వెనుక మిచిగాన్ సరస్సు యొక్క అద్భుతమైన దృశ్యం కనిపించింది. వేసవి కాలపు కాంతిలో దానిలోని నీరు నీలి రంగుతో తలతల మెరుస్తూ వింత శోభను వెదజల్లుతూ ఉంటుంది. గోల్ఫ్ ఆటను ఆడే ఆ బృందం గోల్ఫ్ బంతిని గురి చూసి నేలపై ఉన్న ఆ గోల్ఫ్ బాల్ రంధ్రములో వెయ్యటానికి ఎప్పుడూ క్రిందకే చూస్తూ ఉంటారు. వారు ఎప్పుడు ఆ సుందర దృశ్యాన్ని చూడలేదు. అప్పుడు వాళ్ళంతా అన్నారు, ఓ చాలా బాగుంది, అయితే మేము ఇక్కడ నుండి ఎప్పుడూ పైకి చూడలేదు అన్నారు. ప్రియులారా, ఈ ఉదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకపు సమస్యలు, ఈ లోకములో మనము సాధించాల్సిన విషయాలను దృష్టిలో పెట్టుకొని మనం ఎప్పుడూ పైకి చూడం. మన దృష్టి అంతా భూ సంబంధమైన వాటిపైనే ఉంటది. ఈరోజు విశ్వాసి యొక్క దృష్టి దేవునిపై కాక సమస్యలపైన, భూ సంబంధమైన వనరుల పైన కేంద్రీకరించి ఉండటం నేను గమనిస్తూ ఉన్నాను. కానీ దేవుని బిడ్డలమైన మనం ఎప్పుడూ ఈ భూ సంబంధమైన విషయాల వైపే కాకుండా దేవుని వైపు దృష్టి మలిచినప్పుడు మన హృదయం ఆనందంతో పరవశిస్తుంది. దావీదు భక్తుడు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను అని తన దృష్టిని దేవుని వైపు మరల్చాడు. అలాగే యెషయా గ్రంథము 40వ అధ్యాయం 26వ వచనంలో మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెనో అని యెషయా ప్రశ్నిస్తాడు. ఇశ్రాయేలీయులు బబులోను చెరలోనికి వెళ్ళినప్పుడు బబులోను బాధలను గుర్తు చేసుకొని ఆవేదన పడుతున్నప్పుడు యెషయా ప్రవక్త మీ కన్నులు పైకెత్తి చూడండి, వీటిని ఎవడు సృజించెను అని ఆకాశ నక్షత్రములను చూపిస్తూ ఉన్నాడు. ఆకాశ నక్షత్రాలను చూస్తూ ఉన్నప్పుడు వాటిని సృజించిన దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. ఆ ఆకాశ నక్షత్ర రాశులను గుంపు గుంపులుగా సమీకరించిన దేవుడు బబులోను చెరలోనికి వెళ్ళిన మిమ్మలను కూడా గుంపు గుంపులుగా తిరిగి స్వదేశానికి తీసుకురాగలడు అనే సందేశాన్ని ఇస్తూ యెషయా ఆ ప్రవచనాన్ని చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, యెషయా తర్వాత 1 శతాబ్ద కాలములో ఇశ్రాయేలీలు బబులోను వెళ్ళారు. కానీ 1 శతాబ్ద కాలానికి ముందుగానే వారు చెరలోనికి వెళ్ళినప్పుడు పడుతున్న ఆవేదనను, వారు చెరలోనికి వెళ్ళినప్పుడు వారు అనుభవిస్తున్న ఆవేదన నుండి ఉపశమనం పొందటానికై మీ కన్నులెత్తి పైకి చూడండి అని యెషయా ప్రవచిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, ఈ సమస్యలు నిన్ను కృంగదీస్తున్నప్పుడు నీవు కూడా దేవుని వైపు చూడు. ఆయనను చూచి ధైర్యం తెచ్చుకోండి, మీ విడుదల సమీపించి ఉన్నది. చివరిగా అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన ఉత్తరంలో 3వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడిన వచనాన్ని గుర్తు చేసుకొని నేటి ధ్యానాన్ని ముగించుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మేము ఈ లోకంలో అనుభవిస్తున్న సమస్యలను చూచినప్పుడు, మనుషులను చూచినప్పుడు మాకు ఆవేదన కలుగుతుంది. నిన్ను చూచి నీ శక్తిని చూచినప్పుడు మాకు ధైర్యం కలుగుతోంది. ఈ మాటలు వింటున్న మా వీక్షకులందరూ నిన్ను చూచి ధైర్యం తెచ్చుకునే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.